అత్యున్నత చట్టసభలైనటువంటి శాసనమండలిలో వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారాన్ని ప్రజలకు తెలియజేసి ఈ విషయంలో అందరం కలిసి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ విధమైనటువంటి అపచారాలు ఎవరికైనా జరగచ్చు అనేటువంటి, ఏ మతానికైనా ఏ దేవుడికైనా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కనుక మనం దీన్ని ప్రత్యేకించి సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనందరం కూడా ఒక ప్రత్యేక కార్యాచరణని తీసుకోవాలనేటువంటి మాటని మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మనందరికీ కూడా మనకు నమ్మకాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమ్మకం ఉంటుంది. ఎందుకు మీకు ఈ నమ్మకం ఉందని అడిగేటువంటి అర్హత మన ఎవరికీ ఉండదు. కాకపోతే మన నమ్మకాన్ని మనం పాటిస్తూనే ఎదుటివారి నమ్మకాన్ని గౌరవించాల్సినటువంటి కనీస ధర్మం మన మీద ఉంటుంది. అది సామాన్యులే కాదు, అందరికీ కూడా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి, రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలు నడిపేవారికి ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. కారణం, వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి స్పష్టంగా చెప్తారు ఏ రకమైనటువంటి ఇలాంటి అంశాలకు లోబడమని, అందరినీ సమానంగా చూస్తామని, అందరినీ గౌరవిస్తామని చెప్పి అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం బయట చెప్తాం. అటువంటి రాజకీయ నాయకులు దాన్ని పాటించాల్సిన బాధ్యత కూడా ఉంది. నిన్న జరిగిన సంఘటనలు చూస్తే ఇందాక మిత్రులు చెప్పిన విధంగా మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి నేను శాసనమండలికి వెళ్ళాను. అదేవిధంగా శాసనమండలి సభ్యునిగా వీర్రాజు గారు కూడా సభలో ఉన్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ గారు తిరస్కరించారు. వెంటనే వాళ్ళందరూ మూకుమ్మడిగా పోడియం దగ్గరికి వచ్చేసి ప్లకార్డ్స్ పట్టుకుని గొడవ చేస్తున్నారు. ప్లకార్డ్సే కదా అన్నట్టు ఇలా మేము మామూలుగా చూస్తాము, రోజు జరిగేది అంతే కదా, అది కూడా ప్రదర్శించకూడదు. సరే, ప్రస్తుత సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ప్లకార్డ్సే కదా అని చూస్తున్న సమయంలో సడన్గా సభ్యులందరూ కూడా, ఏ ఒక్కరో ఇద్దరో కాదు, మొత్తం సభ్యులందరూ కూడా లేచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని, కాళ్ళకేమో బూట్లు చెప్పులు ఉన్నాయి. దాన్ని చిత్రపటాన్ని గౌరవంగా మనం చూసేటువంటి చిత్రపటాన్ని, పవిత్రంగా చూసేటువంటి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా గాలిలో ఊపుతుంది. ఉన్న ప్లకార్డుల్ని టేబుల్ మీద విసిరేస్తూ వాటితో పాటు చిత్రపటాలు కూడా విసిరేస్తారు. ఎక్కడా కూడా ఇది పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం కనుక దీన్ని అలా విసరకూడదు, ఆ నిర్లక్ష్యం మనకు ఉండకూడదు అనేటువంటి భావన లేసు మాత్రం కూడా సభ్యుల్లో లేదు. ఇళ్ళలో పెట్టించడం, ఎవరైనా వినతి పత్రం ఇవ్వడానికి ఆ రోజుల్లో ఆఫీసుల దగ్గరికి వెళ్తే హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టడం, తప్పు లేకపోయినప్పటికీ కూడా ఏదో రకంగా కేసు బనాయించి లోపల పెట్టడం లాంటి విధానాల ద్వారా ఆయన ఒక నియంత అనేటువంటి పేరు ఆయన తెచ్చుకున్నాడు. అది మనందరికీ తెలుసు. వారికి ఏ రకమైనటువంటి నమ్మకాలు లేవు. ఏదోటి గొడవ చేయటం, గలాట చేయటం, భగవంతుణ్ణి కించపరచడం లాంటి కార్యక్రమాలు చేయమనేటువంటి ప్రోత్సాహం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వారి సభ్యులకు ఇచ్చారనేటువంటి మాట సుస్పష్టమైపోయింది. ఇవాళకి నిన్న ఒక సంఘటన వల్ల మేము ఈ నిర్ధారణకు రావట్లేదు. గడిచిన కొంతకాలంగా 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వారు కానీ, తర్వాత ఇప్పుడు కానీ వారు చేస్తున్న కార్యక్రమాల పరంపర మనం చూస్తే ఒక్కొక్కటి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, అసలు ఆయనకి మా అందరి మీద ఉంటుంది. ఇవాళ మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. మనందరం కలిసి, సమాజం మొత్తం కలిసి, కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, రాజకీయపరమైన విమర్శలు చేయాలనేటువంటి ఆలోచన కాదు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ తరహా విధానాల్ని మనం ఖండించకపోతే, దీని మీద సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన మనం చేయకపోతే భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది. రేపొద్దున మరొకటి ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా జరిగేదానికి అవకాశం ఉంది. మనందరికీ తెలిసిన మాట పరమత సహనం అనేటువంటి మాట మనకు తెలుసు. మనం ఈ భారతీయ సమాజంలో నివసిస్తున్నటువంటి మనందరం కూడా పరమత సహనంతో ఉండాలనేటువంటి మాటని నమ్మినటువంటి వాళ్ళం. అది కోల్పోయే పరిస్థితి వస్తే ఎవరు కూడా ఉపేక్షించకూడదు అనేటువంటి మాటను నమ్మి నిన్న జరిగిన సంఘటనకి కొనసాగింపుగా
ఈ వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా ప్రజల్ని జాగృతం చేయాలని, వారి ద్వారా ప్రజల ద్వారానే, ఎందుకంటే ప్రజలే ప్రభువులు కనుక వారి ద్వారానే ఇలాంటి దుర్మార్గాల్ని అరికెట్టేలా చేయాలనేటువంటి ఆలోచనతోటి 3 పార్టీల కూటమి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకుని ముందుగా మీ పత్రికా మాధ్యమం ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పి తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. అవి చేసి మొత్తంగా ఈ తరహా విధానాలను ఎండగట్టేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనేటువంటి ఆలోచనతోటి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసేవాళ్ళటువంటి మాటను తెలియజేస్తూ మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నాను. మీరు 4th ఎస్టేట్ సమాజంలో మీ ద్వారా మీరు నమ్మినటువంటి అంశాల ద్వారా మనందరం కూడా ఏ ఒక్క నమ్మకాలకు కట్టుబడి ఉన్న వాళ్ళం కాదు. మనందరికీ వివిధ రకాల నమ్మకాలు ఉంటాయి, మత విశ్వాసాలు ఉంటాయి. అయితే ఎవరు ఏ మతంలో ఉన్నా, ఏ నమ్మకంలో ఉన్నా అన్ని మతాలని గౌరవించాలనేటువంటి మాటను నమ్మేటువంటి వాళ్ళం మనందరం. దాన్ని కొనసాగించడానికి మీరు కూడా మాతో చేతులు కలపాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.